అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది 10th క్లాస్‌కి సంబంధించి మిషన్ మార్చ్‌లో ఉన్నటువంటి స్లిప్ టెస్ట్‌లు ఏవైతే ఉన్నాయో అవి మనం చూస్తామా. మనం ఇంతకుముందు జరిగినటువంటి స్లిప్ టెస్ట్ 2, స్లిప్ టెస్ట్ 3 ఏవైతే ఉన్నాయో అవి చూసాం. ఇప్పుడు స్లిప్ టెస్ట్ 4 అనేది చూద్దాం. యాక్చువల్‌గా ఆగస్టు 11వ తారీఖున జరగాల్సినటువంటి స్లిప్ టెస్ట్ ఇది. అయితే 4వ తారీఖు ప్రీపోన్ అయితే అవ్వడం జరిగింది. కారణం ఏంటంటే ఏవైతే FA1 పరీక్షలు ఉన్నాయో అవి వాయిదా పడడం వల్ల ముందుకైతే రావడం అయితే జరిగింది. 11వ తారీఖున జరగాల్సినటువంటి స్లిప్ టెస్ట్ 4 అండ్ 4వ తారీఖు అయితే ప్రీపోన్ అవ్వడం జరిగింది. 20 మార్కులు ఉంది, 30 నిమిషాల పాటు సమయం అన్నమాట. రైజింగ్ స్టార్కి సంబంధించినటువంటి స్లిప్ టెస్ట్ ఇది. ఇప్పుడు మనం వచ్చేసి రీడింగ్ కాంప్రహెన్షన్ చూస్తున్నాం. ఇక్కడ మనకు వచ్చేసి పై డయాగ్రామ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో ఏంటి ఈ పై చార్ట్ దేని గురించి అంటే పర్సెంటేజ్ ఆఫ్ ఫేవరెట్ స్కూల్ సబ్జెక్ట్స్ అమాంగ్ క్లాస్ 10 స్టూడెంట్స్. అండ్ ఎవరైతే 10వ తరగతి విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ఎంతమందికి సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం అనే దాని మీద జరిగినటువంటి ఒక పోల్ లాంటిది ఇది. దాని పర్సెంటేజ్ రూపేణా ఇవ్వడం జరిగింది. అండ్ విద్యార్థుల్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ 30% అంటే 100కి 30 మందికి నచ్చుతుంది ఫేవరెట్ సబ్జెక్ట్. అండ్ సైన్స్ అనేది 100లో 25 మందికి నచ్చుతుంది. అండ్ మ్యాథ్స్ అనేది 20 మందికి, అలానే సోషల్ 15 మందికి, అండ్ తెలుగు 10 మందికి. మొత్తం కనుక మీరు కూడారు అంటే ఇక్కడ 55, 75, 90, 100 100% ఉంటుంది. అండ్ అట్లానే మనం డిగ్రీస్లో కనుక కొలుచుకుంటే 360 డిగ్రీస్ అనేది పై చార్ట్ పై డయాగ్రామ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన ప్రశ్న అడగడం జరిగింది. వాట్ డస్ పై చార్ట్ షో? అసలు ఈ పై చార్ట్ ఏమి తెలియజేస్తుంది అని గనక మనల్ని అడిగితే దానికి సమాధానం ఏంటంటే ఏదైతే టైటిల్ ఇచ్చారో అది సమాధానం అవుతుంది. ఇలాంటి ప్రశ్నలకి మొట్టమొదటి ప్రశ్న ఇది ఏమిటి అనేది ప్రశ్న, దానికి సమాధానం ఇదే. పర్సెంటేజ్ ఆఫ్ ఫేవరెట్ స్కూల్ సబ్జెక్ట్స్ అమాంగ్ క్లాస్ 10 స్టూడెంట్స్, ఇది మొదటి ప్రశ్నకు సమాధానం అవుతుంది. వాట్ ఈస్ ద పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్స్ హూ లైక్ సైన్స్? అప్పుడు సైన్స్ అనగానే మనం సైన్స్ దగ్గరికి వెళ్ళాం. అక్కడ మనం చూసినట్లయితే 25% అనేది కనబడుతుంది. వాట్ ఈస్ ద పర్సెంటేజ్ అడిగారు, మనం పర్సెంటేజ్ అనేది రాసాం 25%. ద మ్యాక్సిమం పర్సెంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ ప్రిఫర్. మ్యాక్సిమం అంటే ఎక్కువ మొత్తం, అంటే చాలా. మ్యాక్సిమం అంటే అధిక శాతం. ఏముంది అధిక శాతం? చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే 30%తో ముందంజలో ఉంది ఇంగ్లీష్ సబ్జెక్ట్. కాబట్టి బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. మ్యాక్సిమం ఎందుకనంటే 35% కాబట్టి. ఆ తర్వాత మనం చూసినట్లయితే విచ్ సబ్జెక్ట్ ఈజ్ లైక్డ్ బై ద లీస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్. మ్యాక్సిమం అయిపోయింది, ఇప్పుడు లీస్ట్ అనమాట, అంటే అత్యల్పం, తక్కువ. లీస్ట్ ఏది ఉంది చూడండి, 10% ఉంది. అది ఏ సబ్జెక్ట్ అని చూస్తే తెలుగు. ఎంత ఉందండి? 10% ఉంది. కాబట్టి అదే లీస్ట్ ఉన్న వాటిలో అత్యల్పమైందనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే 30, 25, 20, 15 చూస్తే చివరిలో ఏముంది? 10 ఉంది, 10 ఉంది, అదే తక్కువ. తర్వాత మనం చూస్తే వాట్ ఈస్ ద కంబైన్డ్ పర్సెంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ప్రిఫర్ మ్యాథమెటిక్స్ అండ్ సోషల్ స్టడీస్. మ్యాథ్స్ ఉంది, సోషల్ ఉంది, రెండింటి దగ్గరికి వెళ్దాం. ఇక్కడ మ్యాథ్స్, ఇక్కడ సోషల్, రెండు కంబైన్ చేసామనుకోండి 15%, 20%. 15 + 20 కలిపితే 35% రెండింటిని కలిపి. ఇక్కడ మనం చూసినట్లయితే బిలో 35% ఉంది. ఇక్కడ ఏమంటున్నాడు? కంబైన్డ్, కాంబినేషన్, మ్యాథ్స్ సోషల్ కలిపితే 20 + 15 35% రావడం జరుగుతుంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే ప్యాసివ్ వాయిస్ గురించి అడగడం అయితే జరిగింది, అది చూద్దాం. చూడండి ఇక్కడ మొదట మనం చూసినట్లయితే ద యంగ్ సీగల్స్ మదర్, ఇది మొత్తం సబ్జెక్ట్. ఆఫర్డ్, ఇక్కడ మనం చూసాం ఆఫర్డ్ అనేది వెర్బ్. హిమ్ అనేది ఇక్కడ వచ్చేసి ఆబ్జెక్ట్ అన్నమాట. కాబట్టి
ఈ పీస్ ఆఫ్ ఫిష్ అనేది అదర్ వర్డ్. అండ్ ఎట్లా దీన్ని రాయాలి? ముందు హిమ్ అనే దాన్ని తీసుకొచ్చి మొదట పెట్టాలి, హీ. ఆ తర్వాత ఆఫర్డ్ ఏదైతే ఉందో అది సింపుల్ పాస్ట్ టెన్స్. కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్ తగ్గట్టుగా హెల్పింగ్ వెర్బ్ అనేది మనం ప్రజెంట్ చేయాలి. కాబట్టి హెల్పింగ్ వెర్బ్ రాస్తాం, హీ వాస్. ఆ తర్వాత వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ రాయాలి, ఆఫర్డ్. ఆఫరు ఈడి చేరిస్తే ఆఫర్డ్, OFFERED, ఆఫర్డ్. ఇక అదర్ వర్డ్ ఏదైతే ఉందో అది రాస్తాం. ఏం ఆఫర్ చేశారు అనేది వెంటనే మనం చెప్పేస్తున్నాం, తాత్సారం చేయకుండా. హీ వాజ్ ఆఫర్డ్ ఏ పీస్ ఆఫ్ ఫిష్. బై ఎవరి చేత? బై ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్లో ఉన్నటువంటి నౌన్ ఫ్రేజ్ ఏదైతే ఉందో అది టోటల్గా రాసేస్తాం. బై ద యంగ్ సీగర్ల్స్ మదర్. ఈ విధంగా మనమైతే రాయాల్సి ఉంటుంది. కాబట్టి హీ వాస్, ఇక్కడ ఉన్న హిమ్ ఏదైతే ఉందో ఆబ్జెక్ట్ని తీసుకున్నాం. సబ్జెక్ట్ ఫ్రేజ్ మొత్తం చివరిలో బై తర్వాత నెట్టేసాం. అండ్ ఇక్కడ మరి హెల్పింగ్ వెర్బ్ రావాలి కాబట్టి వర్స్ పెట్టాం. అండ్ వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ రావాలి కాబట్టి V3 ఆఫర్డ్ పెట్టాం. అండ్ చివరిలో ఉన్నటువంటి పీస్ ఆఫ్ ఫిష్ని ఏం ఆఫర్ చేశారో వెంటనే చెప్పేస్తున్నాం. మనం ఎప్పుడో చివరి దాకా అనేది ఉంచకుండా అండ్ వెంటనే మనం చెప్పేస్తున్నాం అనమాట. ఇక్కడ ఆ విధంగా మనం అయితే రాయాల్సి ఉంటుంది. తర్వాతది మనం చూసినట్లయితే ఇక్కడ ద మిస్టీరియస్ పైలట్. ఇది వచ్చేసి సబ్జెక్ట్, గైడెడ్ అనేది వెర్బ్, ద నారేటర్ అనేది ఆబ్జెక్ట్, త్రూ ద స్టామ్ అనేసి మనకు వచ్చేసి అదర్ వర్డ్స్ అనమాట. ఇక్కడ మనం ఆబ్జెక్ట్ని ముందు తీసుకుంటాం, సబ్జెక్ట్గా మారుస్తాం, ద నారేటర్. దేంట్లో ఉంది? ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. ఎలా తెలిసింది? వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ ఉంది, వాజ్ గైడెడ్. వెంటనే రాసేస్తున్నా అదర్ వర్డ్ అనేది ఏదైతే ఉందో చివరి దాకా పెట్టుకోకుండా గైడెడ్ త్రూ ద స్టామ్. ఏదైతే తుఫాను గుండా అతన్ని మార్గం చూపించాడు, గైడెడ్ త్రూ ద స్టామ్. ఎవరి చేత అంటే బై ద మిస్టీరియస్ పైలట్. ద మిస్టీరియస్ పైలట్. ఆ విధంగా మనమైతే వీటిని రాయాల్సి ఉంటుంది. ద నారేటర్ వాజ్ గైడెడ్ త్రూ ద స్టామ్ బై ద మిస్టీరియస్ పైలట్. ఈ విధంగా మనం రాయాలి. నెక్స్ట్ వచ్చేసి అండ్ థర్డ్ వన్ వచ్చేసి సూటబుల్ అడ్వైస్. అడ్వైస్ అనేది ఇవ్వమన్నారు. ద యంగ్ సీగల్ ఈజ్ అఫ్రైడ్ టు టేక్ హిస్ ఫస్ట్ ఫ్లైట్. అండ్ ఏదైతే ఆ చిన్న సీగల్ ఉందో చాలా భయపడిపోతుంది. అండ్ తాను మొదట దూకడానికి, అందరూ వెళ్తున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటున్నారు, బ్రదర్స్ సిస్టరు, కానీ ఈ సీగల్ మాత్రం కదలట్లా. కాబట్టి అడ్వైజ్ ఇవ్వండి, ఏమని? టు బీ బ్రేవ్. ఎప్పుడైనా సరే అడ్వైజ్ అని కనబడింది అంటే యూ షుడ్ అని మనం రాసేయాలి. ఆ తర్వాత చేయాల్సింది ఏంటంటే ఈ టూ ఉంది చూసారా, టూ తర్వాత ఉన్నటువంటి ఫ్రేజ్ని మనం రాయాలి. యూ షుడ్ బీ బ్రేవ్, సింపుల్గా అంతే. యూ షుడ్ బీ బ్రేవ్ అయిపోయింది, అక్కడతో కంప్లీట్ అయిపోయింది. జస్ట్ నువ్వు ఎలా ఉండాలి? చాలా ధైర్యంగా ఉండాలి అనేసి రాయడం. యూ షుడ్ బీ బ్రేవ్ అనేది అవుతుంది. ఈ విధంగా యూ షుడ్ అనేది రాసేసుకోవాలి. టూ తర్వాత ఏముంది? బీ బ్రేవ్ అని ఉంది, బీ బ్రేవ్. ఇంకా ఇంతే, చాలా సింపుల్ అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ద నారేటర్ ఈజ్ ఫ్లయింగ్ టువర్డ్స్ డేంజర్ స్టార్మ్ క్లౌడ్స్, గివ్ హిమ్ సూటబుల్ అడ్వైస్. అడ్వైజ్ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటంటే యూ షుడ్. ఇక్కడ ఏం ఇచ్చాడు? టూ ఉందా? లేదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఏదైతే మెయిన్ వెర్బ్ ఉందో అక్కడి నుంచి ఫ్లయింగ్ రాదు. ఎందుకు రాదు అంటే షుడ్ తర్వాత V1 ఉండాలి. మరి యూ షుడ్ ఫ్లై టువర్డ్స్ డేంజర్
స్టార్మ్ క్లౌడ్స్ అంటే నువ్వు ఈ భయంకరమైన మేఘాల గుండా పో, అది అడ్వైజ్ అవ్వదు, వాడు నువ్వు సావరా అన్నట్టు ఉండేది. అడ్వైజ్ ఇవ్వాలి అంటే ఇలాంటి పరిస్థితుల్లో చేయకూడదు అని చెప్పాలి. యూ షుడ్ నాట్ ఫ్లై టువర్డ్స్ డేంజరస్ స్టార్మ్ క్లౌడ్స్. డేంజరస్ స్టార్మ్ క్లౌడ్స్. మనం ఇక్కడ రాసిందల్లా ఏంటంటే యూ షుడ్ నాట్ అనేది రాశాం. యూ షుడ్ నాట్, ఫ్లైలో ఇంగ్ తీసేసి మిగతా మొత్తం ఇక్కడ దాకా రాశాం. యూ షుడ్ నాట్ ఫ్లై టువర్డ్స్ డేంజరస్ స్టార్మ్ క్లౌడ్స్, ఆ విధంగా. తర్వాత ఆర్టికల్స్ రాయమన్నారు. ద నేరేటర్ వాజ్ ఫ్లయింగ్ ఓవర్ డాష్ ఇంగ్లీష్ ఛానల్ ఇన్ ఈజ్ డకోటా ఏరోప్లేన్. చూడండి, ఇంగ్లీష్ ఛానల్ అనేది ఇక్కడ ఏంటంటే ఇది ఒక ఏంటంటే వాటర్ బాడీ, నీళ్లు ఉండేటటువంటి ఒక ప్రాంతం. ఇలాంటి వాటికి మనం నదులకి వాటన్నిటికి కూడా దా అనేది రాస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ కూడా ది ఇంగ్లీష్ ఛానల్, ఏదైతే వాటర్ బాడీస్కి మనం ది అనేది పెడతాం కాబట్టి అదే ఇక్కడ కూడా మనం రాయడం జరుగుతుంది. సడన్లీ ఈ సా డాష్ హ్యూజ్ బ్లాక్ క్లౌడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ, ఒక పెద్ద నల్లటి మేఘాన్ని చూశాడు. మొదటిసారి ఎప్పుడైనా చూసినప్పుడు ఏ అనేదే పెడతాం. ఇక్కడ ఒకవేళ అచ్చు శబ్దం వచ్చేటట్టుంటే ఆ నుంచి అమ్మ వరకు గనక ఆ శబ్దం గనక జనరేట్ అవుతుంటే మొదటి లెటర్లో అప్పుడు యాన్ అనేది రావడం జరుగుతుంది. చూడండి, ఆ తర్వాత ఫ్రేజల్ వెర్బ్స్ని ఓన్ సెంటెన్సెస్లో రాయమన్నారు. చూడండి, మనం వచ్చేసి ఫ్రేజల్ వెర్బ్స్ కానివ్వండి, ఇడియమ్స్ కానివ్వండి, మనం 4th లెసన్ ఏదైతే డైరీ ఆఫ్ యాన్ ఫ్రాంక్ ఏదైతే ఉందో అందులో ఫ్రేజల్ వెర్బ్స్ ఉన్నాయి, అట్లానే ఇడియమ్స్ ఉన్నాయి. అక్కడి నుంచి ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. అక్కడ ఆ చాప్టర్లో చివరిలో ఉన్నాయి, ఒకసారి గమనించగలరు. అండ్ ఫ్రేజల్ వెర్బ్స్ ఓన్ సెంటెన్సెస్లో రాయాలి. లుక్ ఫార్వర్డ్ టు, మొదటిది మనం చూసినట్లయితే లుక్ ఫార్వర్డ్ టు అంటే ఏంటి? ఎదురు చూడడం అనమాట. లుక్ ఫార్వర్డ్ టు అంటే ఎదురు చూడడం, ఎదురు చూడడం. ఏం చూస్తున్నారు? ఐ లుక్ ఫార్వర్డ్ టు హాలిడేస్. ఐ లుక్ ఫార్వర్డ్, ఎప్పుడు సెలవులు ఇస్తారా అని చూస్తున్నా. ఐ లుక్ ఫార్వర్డ్ టు మై హాలిడేస్. నా సెలవుల కోసం నేను వెయిట్ చేస్తున్నా. ఎప్పుడు సెలవులు ఇస్తారా, ఎప్పుడు సెలవులు ఇస్తారా అరే అనేసి అనమాట. నెక్స్ట్ వచ్చేసి టర్న్ బ్యాక్. టర్న్ బ్యాక్ అంటే ఏంటి అర్థం? వెనుదిరగడం. వెనుదిరగడం అంటే ఓ పనికి వెళ్ళారు కానీ మధ్యలో ఏదో జరిగింది, వెనక్కి వచ్చేసారని. వి టర్న్ బ్యాక్ బికాజ్ ఇట్ వాజ్ రెయిన్. బాగా వర్షం పడుతుంది అందుకని మేము ఏం చేసామంటే వెనక్కి రావడం జరిగింది. తర్వాత మనం చూసినట్లయితే మ్యాచ్ ద ఫాలోయింగ్. ప్లంజ్ ఇన్ అంటే, ప్లంజ్ ఇన్ అంటే డైరెక్ట్గా ఏది చేయాలో అది చేయడం. దూకడం అనేది అర్థం కూడా ఉంది, కరెక్ట్ పాయింట్కి రావడం అనమాట. గో స్ట్రైట్ టు ద టాపిక్. ప్లంజ్ ఇన్ అంటే గో స్ట్రైట్ టు ద టాపిక్. ఫ్లై హై అంటే ఎత్తుకు ఎగరడం. అంటే నిజంగా ఎత్తుకు ఎగిరాడా అంటే కాదు, ఇక్కడ విషయం ఏంటంటే సక్సెస్ అయ్యాడు అంటే ఒక స్థాయి పైకి వెళ్ళాడు. అండ్ కామ్ డౌన్ అంటే మేక్ ఆర్ రిమైన్ క్వైట్, ప్రశాంతంగా కూర్చోవడం అనమాట. కామ్ డౌన్ అంటే. హ్యాండ్ ఇన్ అంటే అసైన్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అథారిటీకి హ్యాండ్ ఇన్ అంటే డైరెక్ట్గా వెళ్ళి చేతికి అందించడాన్ని హ్యాండ్ ఇన్ అంటారు. అది కూడా అఫీషియల్ డాక్యుమెంట్స్, ఏదైనా సర్వే చేయమన్నారు, ఏదైనా రిపోర్ట్ చేయమన్నారు, ఆఫీసర్స్ని అపాయింట్ చేస్తారు, వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి ఏం చేస్తారు అంటే ఆఫీసర్స్కి డైరెక్ట్గా చేతికి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. తర్వాత ఫైండ్ ద రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ అండ్ రైట్ ద కరెక్ట్ స్పెల్లింగ్. ఇక్కడ ఇందులో ఏదైతే తప్పైందో దాన్ని మనం గుర్తించడమే కాకుండా దాన్ని ఫుల్గా రాయాల్సి ఉంటుంది, కరెక్ట్ స్పెల్లింగ్. అఫ్రైడ్, కంపాస్, డేంజరస్, నేరేటర్. ఇందులో మనం చూసుకున్నట్లయితే డేంజరస్ అనేది తప్పు. ఎందుకు అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ROUS ఉండాలి, ఓ అనేది మిస్ అయింది. ఆ తర్వాత మనం కింద చూసినట్లయితే కరేజ్, డిజపియర్డ్, స్టార్మ్, మిస్టీరియస్. ఇందులో డిజపియర్డ్ అనేది తప్పు. ఏం మిస్ అయింది? DIS, APP,
EARED, ఈ మిస్ అయింది, ఇక్కడేమో ఓ మిస్ అయింది. నెక్స్ట్ మన సెక్షన్ సి వచ్చేసి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్లో 2 ప్రశ్నలు ఇచ్చారు, అవి కూడా మనం చూద్దాం. సెక్షన్ సికి వచ్చేసి ఇప్పుడు మనం ఇన్ ద లెసన్ నెల్సన్ మండేలా లాంగ్ వాక్ టు ఫ్రీడమ్, నెల్సన్ మండేలా అడ్రస్ ద నేషన్ ఆఫ్టర్ ద ఇనాగరేషన్. ఏదైతే మొదటి రోజున ఆ యొక్క ఇనాగరేషన్ జరిగిందో, ప్రారంభోత్సవ వేడుకలు అండ్ స్వతంత్ర దేశంగా, అప్పుడు ఆ నెల్సన్ మండేలా గారు ఏం చేశారు అంటే అందరిని గురించి మాట్లాడడం అయితే జరిగింది. ఏ యంగ్ స్టూడెంట్ వాజ్ ఇన్స్పైర్డ్ బై హిస్ స్పీచ్. అండ్ ఒక స్టూడెంట్ విద్యార్థి ఏంటంటే ఆయన స్పీచ్ విని బాగా ప్రేరేపించబడ్డారు అండ్ వాంటెడ్ టు మీట్ మండేలా టు ఎక్స్ప్రెస్ హిస్ అడ్మిరేషన్. అండ్ ఆయన్ని కలిసి అండ్ ఆయన్ని మెచ్చుకోవడం అండ్ ఆయన గురించి గొప్పగా చెప్పాలనుకుంటున్నాడు. కాబట్టి ఇమాజిన్ యు ఆర్ ద స్టూడెంట్, మీరే ఆ స్టూడెంట్, అండ్ రైట్ ఏ లెటర్ టు మండేలా అండ్ రిక్వెస్ట్ హిమ్ గివ్ టు పర్మిషన్ టు మీట్ హిమ్. కాబట్టి ఆయన పర్మిషన్ కోరుతాయా, నేను మిమ్మల్ని కలుస్తాను ఒకసారి, నాకు పర్మిషన్ దయచేయండి, ఎందుకంటే నేను సామాన్య విద్యార్థిని, నాకు కలవడానికి అవకాశాలు అనేవి ఎక్కడ కనెక్షన్స్ ఉండవు, ఎవరు తెలియదు, కాబట్టి మీరే డైరెక్ట్గా నాకు అనుమతి ఇవ్వండి అనేసి అడుగుతూ ఒక ఉత్తరం అయితే రాయాల్సి ఉంటుంది. చూడండి మనం ఎలా రాస్తామంటే ఓ టైటిల్ పెడదాం, లెటర్ టు నెల్సన్ మండేలా ఫ్రమ్, మనం పేరు అనుకుంటాం రవి, క్లాస్ 10, ABC హై స్కూల్, ఏదో స్కూల్ పేరు అనమాట పెట్టేస్తాం. ఫ్రమ్కి 2కి మధ్యలో డేట్ అనేది రాస్తాం. ఇక్కడ ఏ రోజైతే ఆ రోజు డేట్ అనేది మనం వేయడం అయితే జరుగుతుంది. అండ్ టు ఎవరికి, నెల్సన్ మండేలా, సౌత్ ఆఫ్రికా. నెల్సన్ మండేలా గారి యొక్క అడ్రస్ కూడా తెలియదు, కానీ సింపుల్గా మనకి ఏంటంటే పేరు రాసి ఆ దేశం పేరు రాసిన ఆ ఉత్తరం వారికి చేరుతుంది. రెస్పెక్టెడ్ సార్, మై నేమ్ ఈజ్ రవి. ఇక్కడ రాయడం అనమాట, నా పేరు రవి అండి, ఐఎమ్ క్లాస్ 10 స్టూడెంట్, 10వ తరగతి విద్యార్థిని. ఐ లిజన్ టు యువర్ స్పీచ్, అండ్ మీరు ఇచ్చినటువంటి ఆ ప్రసంగం ఏదైతే ఉందో అది వినడం జరిగింది. ఇట్ ఇన్స్పైర్డ్ మీ వెరీ మచ్, అది నన్ను బాగా ప్రేరేపించింది. మీ మాటలు నన్ను బాగా ఏంటంటే పెనవేసుకున్నాయి. యు ఆర్ బ్రేవ్ అండ్ కైండ్, మీరు చాలా ధైర్యవంతులు. మరి దరిదాపు 30 సంవత్సరాల పాటు సుమారుగా ఆయన జైల్లో ఉండడం జరిగింది. అండ్ అంతేకాదు బయటకు వచ్చిన తర్వాత ప్రతీకారం తీర్చుకోవచ్చు ఆయన, కానీ ఆయన ఏం చెప్పాడంటే నా దేశాన్ని రక్తంతో నింపాలని ఉద్దేశం అయితే తనకు లేదని చెప్పడం జరిగింది. మీరు చాలా దయగలిగిన వారు. ఐ వాంట్ టు బికమ్ ఏ గుడ్ సిటిజన్ లైక్ యూ, నీలాగా ఒక గొప్ప పౌరుణ్ణి అవ్వాలి అని నేను భావిస్తున్నాను. ఐ కైండ్లీ రిక్వెస్ట్ యూ టు గివ్ మీ పర్మిషన్ టు మీట్ యూ, మిమ్మల్ని కలవాలని చాలా ఆసక్తిగా ఉంది, కలవాలనుకుంటున్నాను, దానికి మీ అనుమతి కావాలి నాకు. ఇట్ విల్ బి అ గ్రేట్ ఆనర్ ఫర్ మీ, నాకు చాలా పెద్ద గౌరవం అవుతుంది నా జీవితంలోని. ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఇన్ పర్సన్, అండ్ నేను మిమ్మల్ని కలిసి ధన్యవాదాలు చెప్పుకోవాలనుకుంటున్నాను. అండ్ లెర్న్ ఫ్రమ్ యూ, మీ నుంచి ఇంకా నేర్చుకోవాలి అనేటటువంటి ఆశతో ఉన్నాను. ప్లీజ్ అలౌ మీ టు మీట్ యూ, మిమ్మల్ని కలిసేందుకు నాకు అనుమతి ఇవ్వండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. యువర్స్ ఫెయిత్ఫుల్లీ రవి. అండ్ మీకు విశ్వాసపాత్రని ఈ దేశానికి కూడా అనేసి రాయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మనం లెటర్ని అయితే ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనం చూసినట్లయితే డైరీ ఎంట్రీ అండి. డైరీ ఎంట్రీ వచ్చేసి చాలా సులభంగా రాయొచ్చు. చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే రైట్ డైరీ ఎంట్రీ డిస్క్రైబింగ్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫీలింగ్స్ అన్నారు డైరీ ఎంట్రీకి సంబంధించి. ఇక్కడే మనకు వచ్చేసి చూడండి, ఇక్కడే ప్యాసేజ్ ఏదైతే ఉందో ఇన్ ద లెసన్ నెల్సన్ మండేలా లాంగ్ వాక్ టు ఫ్రీడమ్, ఇది ఈ లెసన్తో మనకు పని లేదు, జస్ట్ అరటికాయ తొక్క లాంటిది అనమాట. దాన్ని మనం దేన్ని జస్ట్ రికగ్నైజ్ చేయడానికి బనానా అన్నట్టుగా ఇది డైరీ ఎంట్రీ అని రికగ్నైజ్ చేయడానికి ఆ లెసన్కి సంబంధించింది అని గుర్తించడానికి మాత్రమే పనికొచ్చేది. ఇక నెక్స్ట్ మనం చూడండి, ఈ డైరీ ఎంట్రీ రాసేటప్పుడు మనం ఏదైతే రైజింగ్ స్టార్స్ ఆ షైనింగ్ స్టార్స్ ఎవరైనా కావచ్చు, ఒక ప్యాటర్న్, ఒక నమూనా అనేది మనం నేర్చుకుంటాం అనమాట. మాటికి రాస్తూ ఉంటాం, దాన్ని డేట్ వేస్తాం అండ్ డే ఏదో రాస్తాం, తర్వాత డైరీ అని రాస్తాం. ఇక్కడ ఆనందకరం అయితేనేమో ఐఆమ్ వెరీ గ్లాడ్ అని వాడతాం, అండ్ విచారకరం అయితే సాడ్ అని వాడతాం. ఇక్కడ మనం ఏంటి ప్రశ్న,
యూ అటెండెడ్ నెల్సన్ మండేలాస్ ఇనాగరేషన్ సెరమనీ. ఏదైతే ఆ దేశం స్వతంత్ర దేశం ఏందో ఆ ఆవిర్భావ వేడుకలకి మీరైతే అటెండ్ అయ్యారు. యు ఆర్ డీప్లీ మూవ్డ్ బై హిజ్ ఇన్స్పైరింగ్ స్పీచ్. ఆ స్పీచ్ విని మీరు అసలు కదిలిపోయారు. అండ్ స్పిరిట్ ఆఫ్ యూనిటీ అమాంగ్ ద పీపుల్. ఎవరైతే అక్కడ ప్రజలు ఉన్నారో ఆ ప్రజలలో ఉన్న ఐక్యతను చూసి మీరు చాలా చాలా ముచ్చటపడ్డారు అండ్ ప్రేరేపించబడ్డారు. అలా ఉండాలి దేశం అంటే అనుకున్నారు. ఇమాజిన్ యు ఆర్ వన్ ఆఫ్ ద స్పెక్టేటర్స్ అట్ ది ఇనాగరేషన్ సెరమనీ. ఏ అయితే ఆవిర్భావ వేడుకలు ఉన్నాయో ఆవిర్భావ వేడుకల్లో మీరు కూడా ఒక ప్రేక్షకుడు, ఒక వీక్షకుడు అనమాట. స్పెక్టేటర్ అంటే వీక్షకుడు కాబట్టి, అంటే అక్కడ నుండి చూసిన వ్యక్తులు మీరు కూడా ఒకళ్ళు. దీన్ని ఇప్పుడు డైరీ ఎంట్రీ రాయాలి. అలాంటప్పుడు మనం ఈ ప్యాటర్న్ని తీసుకుంటాం. ఇక్కడ ఏంటది గ్లాడ్ ఈవెంట్ అంటే సంతోషమైనటువంటి సంబరం అనమాట. ఐఎమ్ వెరీ గ్లాడ్ టుడే. ఏం రాస్తాం ఇక్కడ? ఓ డేట్ తీసుకుంటాం. 7/8/2026 ఈ విధంగా ఓ డేట్ని తీసుకుంటాం. ఆ డేట్ ఏదైతే మీరు ఎగ్జామ్ రాస్తారో ఆ డేటు ఆ డే అనేది వేస్తారు. అండ్ టైం అనేది జనరల్గా నిద్రపోయే ముందు అనేది రాయడం అనేది జరుగుతుంది. 8 PM 9 PM 10 PM అది మనం రాసుకోవచ్చు. డియర్ డైరీ, డైరీకి రాస్తున్నాను. డైరీ ఈజ్ అ ఫ్రెండ్ హియర్ కాబట్టి డియర్ డైరీ, ఐఆమ్ వెరీ గ్లాడ్ టుడే. నేను చాలా చాలా సంతోషంగా ఉన్నా. ఐ విల్ నెవర్ ఫర్గెట్ ద సిచ్యువేషన్ దట్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో జరిగిన ఈ అద్భుతాన్ని నేను ఏమాత్రం కూడా మర్చిపోలేను. దిస్ ఇస్ నాట్ లైక్ ఎనీ అదర్ డే. రోజువారీలా కాదు. ఇట్ వాస్ డిఫరెంట్ ఫ్రమ్ మై డైలీ రొటీన్. నా డైలీ రొటీన్కి చాలా చాలా భిన్నమైంది ఇది. ఇక టాపిక్ రిలేటెడ్ లైన్ ఉంది చూసారా, ఇక్కడ ఏం రాయాలి అనేది మనం చూడబోతున్నాం. చూడండి, ఇక్కడ యూ అటెండెడ్ నెల్సన్ మండేలాస్ ఇనాగరేషన్ సెరమనీ అన్నారు. యూ అటెండెడ్ నెల్సన్ మండేలాస్ ఇనాగరేషన్ సెరమనీ అన్నారు కదా. ఈ యూ ప్లేస్లో మనం ఏం చేస్తాము అంటే ఐని ప్లేస్ చేయడం జరుగుతుంది. చూడండి, ఈ యూ ప్లేస్లో ఐ రాస్తాం. ఐ అటెండెడ్ నెల్సన్ మండేలాస్ ఇనాగరేషన్ సెరమనీ. యూ ఉంది కదా, యూ తీసేస్తాం, వర్ తీసేస్తాం. యూ ప్లేస్లో వచ్చేసి ఐ రాస్తాం, వర్ ప్లేస్లో వజ్ రాస్తాం. ఎందుకని? ఐ తర్వాత వజ్ వస్తుంది, యూ తర్వాత వర్ వస్తుంది. యూ తీసేసాం కాబట్టి ఐకి తగ్గట్టుగా వజ్. ఐ వాజ్ డీప్లీ మూవ్డ్ బై హీజ్ ఇన్స్పైరింగ్ స్పీచ్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ యూనిటీ అమాంగ్ పీపుల్. అది తర్వాత ఇమాజిన్ యు ఆర్ ఏదైతే ఉందో యూ ప్లేస్లో ఐ రాస్తాం, ఆర్ ప్లేస్లో వాజ్ రాస్తాం. ఐ వాజ్ వన్ ఆఫ్ ద స్పెక్టేటర్స్ అండ్ ద ఇనాగరేషన్. మనకేం రాదు, జస్ట్ అంటే రైజింగ్ స్టార్ అనుకోని. వీళ్ళకి వీలైనంత రాయడం ప్రాక్టీస్ చేయించాలి, వాళ్ళు నమ్మకం కలిగించాలి. నీకు కూడా వచ్చురా అని చెప్పాలి. కాబట్టి ఇలాంటి మెథడ్ని గైడెడ్ రైటింగ్ మనం చేస్తాం. యూ పెట్టేసాం, ఐ రాసాం. ఐ అటెండెడ్ నెల్సన్ మండేలాస్ ఇనాగరేషన్ సెరమనీ. తప్పులు కూడా ఉండవు, ఎందుకంటే యాజ్ టీజ్గా చూసి రాయడం, పక్కన వాడి దాంట్లో చూసి రాయడం కాదు, నీ పేపర్లో నేను చూసి రాయగలగాలి. అది మెయిన్ మోటివ్. ఐ అటెండెడ్ నెల్సన్ మండేలాస్ ఇనాగరేషన్ సెరమనీ. I was deeply moved by his inspiring speech and the spirit of unity among the people. I was one of the spectators at the inauguration ceremony. అది ఈ టాపిక్ రిలేటెడ్ ఏదైతే ఉందో అక్కడ వస్తుంది. తర్వాత my day ends with these new feelings. It left a strong impressions on me. It was very marvelous day. అనేసి ఇక్కడ గుడ్ నైట్ అండ్ మీ యొక్క సంతకంగా అంటే పేరు ఏదైతే ఉందో ఆ పేరు అనేది రాయడం జరుగుతుంది. ఈ విధంగా మనం ప్రజెంట్ చేస్తాం. అదిగోండి, ఇక్కడ చూసినట్లయితే మనం డేటు, తర్వాత ఇక్కడ వచ్చేసి ఆ డే, టైం, ఏ రోజైతే ఆ రోజు, పెద్ద ప్రాబ్లం లేదు. డియర్ డైరీ. కొంతమంది డౌట్, ఇక్కడ రాయొచ్చా అంటే ఎక్కడైనా రాయొచ్చు. టైం ఇక్కడ కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. డియర్ డైరీ, ఇందాక మనం చూసిన దాన్ని మళ్ళీ విడిగా చూస్తాం. ఐఎమ్ వెరీ గ్లాడ్ టుడే, నేను చాలా సంతోషంగా ఉన్నా. ఐ విల్ నెవర్ ఫర్గెట్ ద సిచ్యువేషన్స్ దట్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్. అక్కడ ఉన్నది జస్ట్ ఏదైతే ప్యాటర్న్ ఉందో దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, ఫోన్లో స్క్రీన్ షాట్ తీసుకొని రాసేసుకుంటే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ నాట్ లైక్ ఎనీ అదర్ డే, ఇట్ వాస్ డిఫరెంట్ ఫ్రమ్ మై డైలీ రొటీన్. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనం రాసిందే, అక్కడ ఏదైతే మనం ఇక్కడ నుంచి తీసుకుందనమాట ఐ అటెండెడ్ అది రాస్తాం.
attended Nelson Mandela's inauguration ceremony. I was deeply moved by his inspiring speech and the spirit of unity among the people. I was one of the spectators at the inauguration ceremony. My day ends with these new feelings. It left a strong impression on me and it was very marvelous day. ఈ విధంగా ఇక్కడ వచ్చేసి గుడ్ నైట్, యాక్చువల్గా గుడ్ నైటే ఉంటుంది, వేరేది ఉండదు, అది మనం గమనించాలి. ఇక్కడ మీ పేరు అనేది రాయాల్సి ఉంటుంది, ఇక్కడ రాసుకున్న ప్రాబ్లం లేదు. ఈ విధంగా మనమైతే ప్రజెంట్ చేయాలి. ఇక షైనింగ్ స్టార్ అనుకోండి, ఎలా ఈ విధంగానే సేమ్ డేట్, డియర్ డైరీ అండ్ ప్యాటర్న్ ప్రకారం ఇదంతా రాస్తాం. ఎక్కడ మారిద్ది అంటే బాడీ ఆఫ్ ది లెటర్లో మన పాండిత్యాన్ని చూపిస్తాం, మనకేం వచ్చు అనేది చూపించుకుంటాం. టుడే ఐ అటెండెడ్ నెల్సన్ మండేలాస్ హిస్టారికల్ ఇనాగరేషన్ సెరమనీ యాజ్ ఎ స్పెక్టేటర్. ఒక వీక్షకుల్లాగా నేను వీక్షించాను. ఐ వాజ్ డీప్లీ మూవ్డ్ బై హిస్ ఇన్స్పైరింగ్ స్పీచ్ అండ్ ఇంక్రెడిబుల్ స్పిరిట్ ఆఫ్ యూనిటీ అమంగ్ ద పీపుల్. అక్కడ ఉన్న దాన్ని పదాలు కూడా చేంజ్ చేస్తాం, జస్ట్ మన సబ్జెక్ట్ చేంజ్ చేయడం కాదు. అండ్ రైజింగ్ స్టార్లో ఏంటంటే మనం గైడెడ్ రైటింగ్ తీసేసాం, గైడ్ చేస్తాం అన్నమాట. ఇక్కడ ఏంటంటే సబ్జెక్ట్ మార్చడమే కాకుండా పదాలని అటు ఇటు కూడా మార్చుకుంటాం. సీయింగ్ థౌజండ్స్ ఆఫ్ హార్ట్స్ బీటింగ్ టుగెదర్ ఇన్ ఫ్రీడమ్ ఫిల్డ్ మీ విత్ ప్రైడ్ అండ్ హోప్ ఫర్ ద ఫ్యూచర్. భవిష్యత్ అనేది బాగుంటుంది అని అనడానికి నాకు ఒక సాక్ష్యం దొరికింది. ఎందుకంటే చాలామంది జనాలు గుమిగూడారు అండ్ కొత్త ప్రభుత్వానికి ఓకే చేశారు. అందుకని ఈ విధంగా బాడీ ఆఫ్ ది ఏదైతే ఈ డైరీ ఉందో అది మనం పదాలు అటు ఇటు మార్చో లేకపోతే మనకు తెలిసినటువంటి ఇంగ్లీష్లో మొత్తం రాయడం జరుగుతుంది. ఇట్స్ వర్ షైనింగ్ స్టార్ అనమాట. ఈ విధంగా ఇదే విధంగా మీరు ఈ పేపర్స్ ఏవైతే స్లిప్ టెస్ట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మన ఛానల్లో రావడం జరుగుతుంది. ఏంటంటే పిల్లలకు ఉపయోగపడే విధంగా అండ్ ఐ కార్డ్స్ ద్వారా మీరు ఏవైతే 10th క్లాస్ లెసన్స్ ఉన్నాయో పొందొచ్చు. చివరిలో ఎండ్ స్క్రీన్స్ వస్తాయి అండ్ అట్లానే టైటిల్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసినట్లయితే ఆ టైటిల్ క్లిక్ చేసినప్పుడు మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. డిస్క్రిప్షన్లో టోటల్ లింక్స్ ఉంటాయి, అక్కడ నుంచి మీరు పొందొచ్చు. లేదంటే సింపుల్గా లింక్ అండ్ కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే ఖచ్చితంగా మీకు ప్లేలిస్ట్ లింక్స్ ప్రొవైడ్ చేయడానికి నేనైతే సహాయపడతాను. థ్యాంక్స్.